ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావించారని, అందుకే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆయన పొగిడేటువంటి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పెంపు చేసినటువంటి నేపథ్యంలో ఆ పింఛన్ల పెంపు మీద ఆయన సానుకూలంగా మాట్లాడారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ నిజంగా వైసీపీని వీడబోతున్నాడా, ఆయన టీడీపీలో చేరేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే చంద్రబాబు గారికి జేజేలు కొట్టేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా ఇప్పుడు పింఛన్లను పెంచినటువంటి నేపథ్యంలో పింఛన్ల పెంపు మంచిదే, మిగతా 5 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చేందుకు ఆ భగవంతుడు ఇప్పుడు ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ బొత్స సత్యనారాయణ కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? పార్టీ మారడం ఖాయం. అయితే ఏ పార్టీ? మీరు అన్నట్టు తెలుగుదేశం అయి ఉండదు. ఓకే. ఎందుకంటే బీజేపీ అయి ఉంటుంది. వెళ్తే బొత్స సత్యనారాయణ బీజేపీకి వెళ్ళాలి. ఓకే. లేదు మాతృ సంస్థ కాంగ్రెస్కి వెళ్ళాలి. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ చేర్చుకుంటే జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది. తెలుగుదేశంలో ఆయనకి కష్టం. ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ తెలుగుదేశంలో ఏమడదు అనమాట. స్పేస్ లేదు. ఏది బిగ్ పర్సనాలిటీ. బొత్స సత్యనారాయణ బిగ్ పర్సనాలిటీయే కదా, ఆయనకి 5-6 సీట్లు కావాలి. జిల్లాకు సంబంధించిన స్థానాలన్నీ ఆయనకి. వాళ్ళ ఆవిడ విశాఖ ఎంపీ, మరి ఇస్తుందా తెలుగుదేశం? బొత్స ఝాన్సీకి ఇక్కడ భరత్ ఉన్నాడు, 5 లక్షలతో గెలిచాడు. భరత్ వాళ్ళ తాత కూడా అక్కడ ఎంపీ, ఎంవిఎస్ మూర్తి. అది కష్టం. మరి ఇంకా వాళ్ళ తమ్ముడు అప్పలనరసయ్య, అప్పలనాయుడు, మేనల్లుడు, తర్వాత మధ్య శ్రీనివాసరావు, ఈ సీట్లన్నీ మరి తెలుగుదేశం ఆడేస్తుంది వీళ్ళందరికీ. తెలుగుదేశం అయి ఉండదు. కాకపోతే ఆయనకు ఆప్షన్స్ ఏంటి? బీజేపీ ఉంది, జనసేన ఉంది, అసలు మాతృ సంస్థ కాంగ్రెస్ ఉంది. షర్మిల మరి రానిచ్చుదో లేదో చెప్పలేము. షర్మిల కూడా వాళ్ళ నాన్న బ్రాందీ దాగని రోజు ఉందా అని అన్నాడు. వాళ్ళ అమ్మను కూడా అసెంబ్లీలో చాలా చులకనగా మాట్లాడారు. అంటే జగన్కి కోపం ఉండకపోవచ్చు, తండ్రిని తిట్టినా తల్లిని తిట్టినా షర్మిల కోపం ఉంటుంది. ఎందుకంటే షర్మిల కొంచెం బాగా రోషం ఎక్కువ. వాళ్ళ నాన్న ఒక మాట అంటే తాట తీస్తుంది. ఈ అబ్బాయి అటగా జగన్మోహన్ రెడ్డి మరి తిట్టింది మా నాన్నే కదా, నో ప్రాబ్లం అనుకుంటాడు. ఓకే. బొత్స సత్యనారాయణకు ఉన్నటువంటి నైజం ఇప్పుడు ఇవాళ ఏంటంటే మత్తు వదిలింది. ఇన్నాళ్ళు మత్తులో ఉన్నారు, తత్వం బోధపడింది. పింఛన్లు పెంచడం మంచి నిర్ణయం, చంద్రబాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. మావాడి వల్ల కాలేదు, అతని వల్ల అయ్యిందని మెచ్చుకున్నాడు. 1000 రూపాయలు పెంచడానికి మావాడు నానా తిప్పలు పెట్టాడు. ఏది 4 ఏళ్ళు తీసుకున్నాడు, 250. న్యూ ఇయర్ వస్తే ఏదో నూతన సంవత్సరం అంటే ఏదో ఒక 250 వేసుకుంటూ వచ్చారు. ప్రతి హ్యాపీ న్యూ ఇయర్కి ఒక 250 వేసుకుంటూ వచ్చాడు జగన్. 1000 అయ్యేసరికి పెట్టలాడింది. అలాంటిది మరి చంద్రబాబు ఏం చేశాడు? 1000 రూపాయలు సింగిల్ స్ట్రోక్ లో చేసి పారేశాడు. అసలు ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టేశాడు. 3వ ఫైల్ అనుకుంటా, పెన్షన్లు 4000కి పెంచుతూ. నెక్స్ట్ నీకు ఒక తొలి క్యాబినెట్ లోనే ఆమోదం, అవును, ఫస్ట్ క్యాబినెట్. ఆ తర్వాత 15 రోజుల్లో జీవో ఇచ్చేశారు. 25 రోజుల్లో నీకు అమలు అయిపోయింది. ఇంటికి వచ్చి పడ్డాయి డబ్బులు. ఆయనే వచ్చి ఇచ్చాడుగా, మర్చిపోయా. ఆయనే పెద్ద వాలంటీర్ అయిపోయాడు. అవును. ఎవరు? చంద్రబాబే వాలంటీర్గా మారి అసలు వాలంటీర్లు ఎందుకు నేనే తెచ్చి మీకు ఇస్తా అని చెప్పి ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స పొగడాడంటే పొగడకేముంటాడు? బొత్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు పొగుడుతారు. అలాంటి మంచి నిర్ణయం కాబట్టి పొగిడాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకో మాట, మిగతా 5 హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో
ఆ 5 హామీలను నెరవేర్చేందుకు కూడా భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అసలు అతను ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళే వచ్చాడు, ఇది కనుక చదివినట్టయితే ఇది కనుక విన్నట్టయితే అతనికి ఇస్తాడు. ఏది ఇప్పుడు బెంగళూరు నుంచి ఇవాళే అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే లోపలే అసలు ఈయన పార్టీ వేయడాలని ప్రయత్నం చేస్తున్నా అన్నట్లుగా కదా సార్ అసలు వార్తే. మనం చూసాం మనం. ఏది నీకు ఎలక్షన్ జరిగింది, మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం, ఆ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళాడు కదా విజయవాడ బెన్ సర్కిల్. ఐపాక్ ఆఫీస్ కి జగన్ తో పాటు ఈయన కూడా వచ్చాడు. ఎవరు? బొత్స సత్యనారాయణ. వీళ్ళందరూ కూడా వచ్చారు, వెనకాల నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం 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 అని వాళ్ళు అంటే బొత్స ఎటు చూశాడు? నువ్వు చూసావుగా వీడియో అన్నట్టుగా అటు చూశాడు. ఎటు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అంటే అతని ముఖంలో కానీ అతనిలో కానీ అప్పుడే తెలుసు బొత్స సత్యనారాయణకి సీఎం అయ్యాక అడగాలి ఇతనికి లేవు అని. అందుకే దిక్కులు చూసిన పరిస్థితుల్లో వైరల్ అయింది ఆ వీడియో కూడా. అప్పటి నుంచే ఇతను ప్రణాళిక వేసుకున్నాడు. ఏది నెక్స్ట్ ఎటు మనకి ఇక్కడ ఇది సురక్షితం కాదు, ఈ పడవ ఇక మునిగిపోయింది, నేను మునిగాను, నాతో పాటు మా ఆవిడ ఝాన్సీని ముంచాను, మొత్తం మా ఫ్యామిలీ అంతా మునిగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేయాలి? తన ఆస్తులు కాపాడుకోవాలన్నా ఇక వేరే పార్టీకి వెళ్ళాల్సి ఎవరి పేరన్నా పెట్టి సినిమాలు తీయాలి. మనకు తెలుసు ఆయన ఎవరి పేరు మీద సినిమాలు తీసేవాడు. ఇప్పుడు ఆయన పేరు కూడా నాతో చెప్పించబాక మళ్ళీ నువ్వు. ఇట్లా బినామీలు ఎవరు ఇప్పుడు తెచ్చుకున్న డబ్బుతో సంపాదించిన దాంతో ఎవరి పేరు మీద సినిమాలు తీయాలి? మెగాస్టార్ మరి ఆయన ఇస్తాడా ఈడ? ఇప్పటికే అసలు పవన్ కళ్యాణ్కి మనకి తేడా వచ్చిన దీంట్లో ఇవాళ బొత్స భవిష్యత్ ఏంటి? బొత్సతో పాటు ఆయన కుటుంబ భవిష్యత్ ఏంటి? బొత్స కుటుంబం మీదే ఆధారపడిన వ్యాపారాల పరిస్థితి ఏంటి? అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఏది లిక్కర్ వ్యాపారం 5 జిల్లాల్లో మేము చేస్తున్నాం అన్నాడు ఆయనంతటా ఆయనే. ఏం లిక్కర్ వ్యాపారం చేస్తే తప్ప అని కూడా అన్నాడు గతంలో ఒకసారి. సిండికేట్ ఉంది, 5 జిల్లాల్లో సిండికేట్ మాదే అన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇవాళ ఆయన మరి ఒక టైంలో అసలు పిసిసి అధ్యక్షుడు. అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఈ తర్వాత వచ్చిన క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా చేసి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అసలు నేనే సీఎం అవ్వాలని కూడా ప్రయత్నాలు చేశాడు. అవును, అసలు ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలనేది బొత్స సత్యనారాయణ యొక్క జీవితాశయం. దానికి తగ్గ ఆర్థిక బేస్ కూడా సిద్ధం చేసుకున్నాడు. మంచి గట్టి పునాది, 1000 కోట్ల కింద వేసుకున్న కుటుంబాల్లో అది కూడా ఒకటనమాట. లేకపోతే ఇంతమందిని నువ్వు అసెంబ్లీలకి మరి పార్లమెంట్కి పోటీ చేయించడం అంటే మాటల, కుటుంబానికి 5 సీట్లు అంటే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని బొత్స తలాక్ తలాక్ ఎప్పుడు? ఇక ఆయన మళ్ళా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాడా? మొన్న చూసాం విద్యాశాఖ మంత్రిగా బొత్స చేసిన స్కామ్స్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ లోకేష్. రెడ్ బుక్ లో బొత్స సత్యనారాయణ పేరు కూడా ఉందా? ఇంకా బొత్స కుటుంబంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఇప్పుడు పెద్ద స్కామ్ ఉంది అక్కడ. ఒకటి కాదు 18 స్కామ్స్ జరిగాయి. ఎక్కడ? విద్యాశాఖ మంత్రిగా. నీకు చివరికి టీచర్ల బదిలీల్లో కూడా మరి పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేశాడని, ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి నీకు ముక్కుబిండి మరి 5 లక్షలు వసూలు చేసిన దీంట్లో 10 లక్షలు వసూలు చేసిన దీంట్లో నీకు 1400 ట్రాన్స్ఫర్లు జరిగాయి. అక్కడే 50 కోట్లు లాగారు. దానిపైన విచారణ జరిగితే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పిటిషన్ ఇస్తున్నారు. బాధితులంతా కేసులు పెడుతున్నారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కేసులు పెడుతున్న దాంట్లో విడదల రజనీ మీద ఆ గుదేవారిపాలెం రైతులు కేసులు పెట్టారు. రైతులు కేసు పెట్టేసరికి ఆమె దడుచుకుని ఏం చేసింది? 1,16,00,000 వసూలు చేస్తా 90 లక్షలు ఇచ్చింది. ఇంకా 26 లక్షలు రేపో మాపో తిప్పుకుంటాం. అట్లా అందరిపైన కేసులు పెడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పైన అక్కడ ఒక ముస్లిం షేక్ కౌసర్ జాన్ కేసు పెట్టింది. అట్లాగే శ్రీకాకుళంలో మరి టీచర్ ఒకడు కేసు పెట్టాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులంతా కేసులు పెడుతున్నారు. వాలంటీర్లే కేసులు పెడుతున్నారు. మమ్మల్ని బెదిరించి మా చేత రాజీనామాలు చేయించారని. ఇప్పుడు పొరపాటున బొత్స సత్యనారాయణ మీద ఈ డబ్బులు ఇచ్చిన టీచర్లు ఉన్నారు కదా, ఈ బదిలీలు,
బదిలీ కాల, ఆగింది. అది కాస్త జరిగితే అది వేరే విషయం. మరి మా డబ్బులు మాకు ఇవ్వమని పంచాయతీ అంత ఇవ్వాలా, 50 కోట్లు ఇవ్వాలి. 50 కోట్లు పంచుకున్నారు. బొత్సాకి ఎంత వచ్చి ఉంటుందో వాటా, మహా వస్తే ఏదో 60% వచ్చి ఉంటుంది. అసలు బొత్స సత్యనారాయణ ఇప్పుడు చంద్రబాబు గారికి జేజేలు కొట్టడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవేళ ఈయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలన్నా చంద్రబాబు గారి అండదండలు ఉండాలని బొత్స సత్యనారాయణ భావించారు. ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి జిందాబాదులు నువ్వు కొట్టావంటే, పొగిడావంటే అర్థం నీకు దండం పెడతా, నన్ను బయట బాగు, నీకు దండం పెడతా, నా కింద తవ్వబాగు అంటే బొత్స సత్యనారాయణ కింద తవ్వకం ఆపేయమని ఒక రకంగా రిక్వెస్ట్ అనమాట. అప్పుడు తవ్వకుండా ఉంటాడా లోకేష్ బాబు? పెద్ద పలుగు తీసుకుని రెడీగా ఉన్నాడు అనమాట. ఏది నాడు నేడు పెద్ద స్కామ్. బిల్డింగ్స్ కట్టారు కదా, స్కూల్ బిల్డింగ్స్, అవన్నీ పడిపోతున్నాయి. అందులో పెద్ద స్టీల్ సిమెంట్ స్వాహా చేశారు. ఆ తర్వాత అసలు నాదెండ్ల మనోహర్ పెద్ద స్కాములు బయట పెట్టాడు. 2500 కోట్లు ఆ ట్యాబుల కొనుగోళ్ల కుంభకోణం. అవును, పనికి మాలిన ట్యాబ్స్ కొన్నారని, 5,000 కూడా చేయని ట్యాబ్ 15,000 కొనిపించారని, ఒక్కొక్క ట్యాబ్ మీద 10,000 రూపాయలు మరి ఇతను కొట్టేశాడని, ఎవరు? బొత్స సత్యనారాయణ. మొత్తం ఇప్పుడు ఈ ట్యాబుల కొనుగోళ్లు, తర్వాత ఈ నాడు నేడు భవనాల నిర్మాణంలో అవకతవకలు, బైజూస్ అది 1000 కోట్లు స్కామ్. అదే మామూలు ఆషామాషి కాదు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ ఎంత? 50 కోట్లు. వీళ్ళ దగ్గర కేసు పెడితే ఇప్పుడు ముందు రజనీ లాగా పంచాయతీ చేసుకుని ఎట కూడా వదులుచుకోవాలి. ఈ గోలంతా ఎందుకు? చంద్రబాబు నువ్వు బాగా చేస్తున్నావు అంటే పోలా. ఓకే.